గుంటూరు జిల్లా పెదకాకానిలో ప్రముఖ శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి ఆభరణాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. సుమారు 15 లక్షల విలువైన 80 గ్రాముల నల్లపూసల మంగళసూత్రం కనిపించకుండా పోయినట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి. 2 రోజుల క్రితం ఆభరణం కనిపించకపోవడంతో ఆలయ ఈవోకు సమాచారం అందించారు. అంతర్గతంగా విచారణ చేపట్టిన ఆభరణం ఆచూకీ లభించకపోవడంతో విషయం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు సమాచారం అందడం పెదకాకాని పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మవారి ఆభరణాలు కనిపించకుండా పోయిన విషయాన్ని ఆలయ ఈవో తన దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తెలిపారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరినట్లు చెప్పారు. ఆలయ ప్రతిష్టకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని కొందరు రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని సూచించారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా ఎవరూ వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. ఎవరెవరైతే నేననేది గుడికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ఇతరులకు చేరవేసే దానిలో ఉన్న అర్చకులు ఉన్నారని తెలిసిన విశ్లేషణలో మాకు తెలిసిన ఖచ్చితంగా వాళ్ళు గుడిలో పనిచేస్తూ గుడి ప్రయోజనాలకి భిన్నంగా పనిచేస్తున్నట్టే లెక్క. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి అవసరం అయితే సిస్టంలో రూల్ ఆఫ్ లా ప్రకారమే తొలగించేది కూడా చేస్తాం. చేస్తున్నప్పుడు గుడి పవిత్రతని గోప్యతను కానీ కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. మా ఇష్టం మా ఇదని చేస్తూ కొంతమంది చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. కాబట్టి అవన్నీ విశ్లేషణ చేసిన తర్వాత ఖచ్చితమైన చర్యలు మేము తీసుకుంటాం. సంబంధించిన అంశాల్లో కానీ రాజీ పడే ప్రశ్నే లేదు. దయచేసి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క విచారణ తేలే వరకు సంయమనం పాటించమని మాత్రమే ప్రజలను కోరుతా ఉన్నాం.